హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం సి ప్యాటర్న్ ప్రోగ్రామ్ గురించి చూడబోతున్నాము. ఇంతకుముందు నేను ఆల్ఫాబెట్ ప్యాటర్న్ సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు కనుక చూడనట్లయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన ఛానల్లో పైథాన్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అలాగే జాబ్ ఆపర్చునిటీస్ గురించి మొత్తం డిస్కషన్ ఎంత ఉంటుందన్నమాట. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఇక్కడ ముఖ్యంగా సి ప్యాటర్న్ గురించి చూడబోతున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం మనకున్న రోస్ అనేవి 7 అనమాట. అండ్ అవి ఈచ్ రోగా డివిజన్ చేశాను 0, 1, 2, 3, 4, 5, 6గా. అట్లాగే మనకి 2 ఫర్ లూప్స్ వాడాలా, సింగిల్ ఫర్ లూప్ వాడాలా అనే విషయానికి వచ్చినట్లయితే మనం సింగిల్ ఫర్ లూప్ యూస్ చేస్తే చాలు ఇక్కడ. ఎందుకంటే మనకి ప్రతి రో అండ్ కాలమ్స్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఉంటుంది, దట్ ఈస్ స్టార్. ఒకవేళ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే కనుక అప్పుడు మనకి 2 ఫర్ లూప్స్ వాడే యూజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 1, 2, 3, 4 గ్యాప్స్ ఉంటున్నాయి. సో ఈచ్ టైంలో కూడా మనకి 4 గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం 4 గ్యాప్స్ ఉన్నాయి. సో అప్పుడు మనకి స్టార్స్ అండ్ గ్యాప్స్ కింద నేను డివిజన్ చేస్తే ఈ రెండింటికి రిలేషన్ రాస్తాను. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పినట్లుగా ఇప్పటికే మనం చాలా ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చేసాము. ఆ వీడియోస్లో చెప్పినట్లుగా మనం ఎప్పుడు కూడా రిలేషన్ ఏ విధంగా తీసుకోవాలంటే ఎన్కి కానీ ఐకి కానీ ఆర్ జే ఉంటే జే కానీ ఈ మూడింటికి ఏదైనా రిలేషన్ తీసుకురావాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డైరెక్ట్గా ఎంతోనే రిలేషన్ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఓన్లీ ఎన్ అనేది పెద్ద నెంబరు అండ్ స్టార్స్ కూడా మనకి యూనిక్గా ఉన్నాయి, అంటే సేమ్గా ఉన్నాయి, పెద్ద ఎక్కువ చేంజెస్ అయితే లేవు. కాబట్టి మనకి ఎంతో డైరెక్ట్గా చేయొచ్చు. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ గ్యాప్స్ కనుక ఫస్ట్ గమనిద్దాం. ఈ గ్యాప్స్ ఏంటి గమనిద్దాం అంటే 4 గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, ఈ విషయం పక్కన పెట్టండి. ముందు స్టార్స్ గమనిద్దాం. స్టార్స్ ఉన్నాయంటే ఫస్ట్ రోలో అండ్ లాస్ట్ రోలో ఈ 2 రోస్లో మనకి ఫుల్ స్టార్స్ ఉన్నాయి. ఎన్ని ఉంటున్నాయి? 1, 2, 3, 4, 5 ఉంటున్నాయి. అంటే మొత్తం ఫస్ట్ రో అండ్ లాస్ట్ రోలో 5 స్టార్స్ ఉంటున్నాయి అనమాట. అంటే ఎప్పుడైనా ఫస్ట్ రో అయినా ఆర్ 6th రో అంటే లాస్ట్ రో అయినా సరే మనకి ఎప్పుడు ఉంటున్నాయి స్టార్స్ అనేవి ఎన్ని ఉంటున్నాయి? స్టార్స్ ఇంటూ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 అంటే మనకి ఎంతో రిలేషన్ ఉంది, డైరెక్ట్ రిలేషన్ ఉంది, దట్ ఈస్ n-2 అనుకుందాం. ఓకే, 5. అండ్ నెక్స్ట్ ఈచ్ రో అంటే అదర్ దాన్ 0th రో అండ్ 6th రో అంటే ఫస్ట్ రో అండ్ లాస్ట్ రో కాకుండా రిమైనింగ్ రోస్లో ఎన్ని ఉంటున్నాయి? 1 మాత్రమే ఉంటుంది. కాబట్టి రిమైనింగ్ రోస్లో ఒక స్టార్ని ప్రింట్ చేస్తాను. ఓకే, అండ్ దాంతోపాటు మనకి గ్యాప్స్ కూడా ఉంటున్నాయి కదా. మిగతా రోస్లో ఫస్ట్ రోలో ఉండట్లేదు, లాస్ట్ రోలో ఉండట్లేదు, రిమైనింగ్ అన్ని రోస్లో కూడా మనకి గ్యాప్స్ ఎన్ని ఉంటున్నాయి? 4 ఉంటున్నాయి. ఈ 4 అనేది ఎట్లా తెలుస్తుంది అంటే పైన మనకి పైన మనకి ఎన్ని స్టార్స్ ఉంటున్నాయి? మొత్తం 5 స్టార్స్. ఇక్కడ దాంట్లో ఒక స్టార్ లైన్ మొత్తం ఫిల్ అయిపోయింది అండ్ రిమైనింగ్ 4 స్టార్స్ కింద అంతా గ్యాప్స్ వస్తున్నాయి. కాబట్టి గ్యాప్స్ అనేవి మనకి ప్రతి రోలో అదర్ దాన్ i = 0th రో ఆర్ i = 6th రో అంటే ఫస్ట్ రో లాస్ట్ రో కాకుండా రిమైనింగ్ అన్నిట్లో కూడా మనకి 4 గ్యాప్స్ ఉంటున్నాయి. 4 గ్యాప్స్ అంటే ఇక్కడ n-3 అనుకుంటున్నా, ఎందుకంటే n వాల్యూ 7, సో n-3 4 అంటే ఈచ్ టైం కూడా మనకి 4 గ్యాప్స్ ఉంటున్నాయి అనమాట. అంటే n-3 గ్యాప్స్ ఉంటున్నాయి. సో గ్యాప్స్ ఇంటూ n-3 అర్థమైంది కదా. ఎన్ని ఉన్నాయని ఫస్ట్ 7 రోస్ ఉంటాయి. అందులో మనకి 6 టోటల్ 0 నుంచి 6 వరకు రోస్ ఉంటాయి అనమాట. మొత్తం 7 రోస్ ఉంటాయి మనకి. 0 నుంచి 6 వరకు రోస్ అయితే రివిజన్ చేసాము. ఈచ్ రోలో కూడా సింగిల్ స్టార్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫస్ట్ రో అండ్ లాస్ట్ రో. ఫస్ట్ రో అండ్ లాస్ట్ రోలో మనకి 5 స్టార్స్ ఉంటాయి. సో అందుకని n-2 స్టార్స్. అట్లాగే మిగతా రోస్లో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో ఈ రిమైనింగ్ రోస్ అంటే ఏదైతే లాస్ట్ కాదు ఫస్ట్ కాదు ఈ మధ్యలో రోస్లో సింగిల్ స్టార్ పక్కన మొత్తం 4 స్పేస్ ఉన్నాయి. కాబట్టి n-3 అనుకుంటాం అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n. ఇఫ్ i వాల్యూ అనేది = 0 అంటే ఫస్ట్ రో 0తో స్టార్ట్, ఎందుకంటే i అనేది మనం డైరెక్ట్గా n నుంచి స్టార్ట్ చేస్తాం అంటే 0 నుంచి n అని రాసాం కాబట్టి 0 నుంచి n-1 వరకు వెళ్తుంది. అంటే 7 అంటే 0 నుంచి 6 వరకు వెళ్తుంది అనమాట. సో i = 0 అయినా అవ్వాలి ఆర్ i లాస్ట్ అయినా అవ్వాలి. లాస్ట్ అంటే n-1 అంటున్నాం గమనించండి, ఎందుకంటే n వాల్యూ అనేది 7 కాబట్టి 0 to 6 కాబట్టి లాస్ట్ అనేది n-1 అవుతుంది. మీరు n ఎప్పుడు పెట్టగలరు? i = n అని రాస్తే అది ఎప్పుడు లాస్ట్ అవుతుందంటే మీరు ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అని రాశారనుకోండి, i వాల్యూ i = n ని కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు ఏదైనా ఫర్ లూప్లో ఆఖరిలో స్టాప్ వాల్యూకి 1 కన్నా తక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి i = n అని రాయొచ్చు. ఇప్పుడు ఈ కండిషన్లో i = n-1 ఇస్ ద లాస్ట్. అయినప్పుడు ప్రింట్ ఎన్ని స్టార్స్ చేయాలి, మొత్తం ఎన్ని స్టార్స్ చేయాలని చెప్పాను. స్టార్స్ అన్నవి n-2 స్టార్స్ చేయాలి, ఎందుకంటే 5 స్టార్స్ ఉంటున్నాయి. ఓకే, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఎల్స్ ఈ రెండు కానప్పుడు అంటే లాస్ట్ రాకూడదు ఫస్ట్ రాకూడదు. అలాంటప్పుడు మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి? ఒక స్టార్ ఉంది ప్లస్ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అంటే వరుసగా పక్కన గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్స్. అలా ఒకవేళ మీరు వేరేగా ప్రింట్ స్టేట్మెంట్స్ 2 రాయాలనుకుంటే ఇక్కడ కామా అండ్ = అని చెప్పి పెట్టినట్లయితే కర్సర్ అనేది కింద న్యూ లైన్కి వెళ్ళిపోకుండా రైట్ సైడే వెయిట్ చేస్తుంటుంది. అప్పుడు మనం కింద రాసినటువంటి ప్రింట్ స్టేట్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకే లైన్లో రాసేద్దాం, ఇంకా అవేం అవసరం లేదనుకున్నట్లయితే మనము సింగిల్ లైన్లోనే రాసేయచ్చు. ఈ విధంగా ఏంటంటే గ్యాప్స్ ఏం రావాలి మనకి n-3 గ్యాప్స్ అని చెప్పా, ఎందుకంటే మనకి పైన 5 స్టార్స్ ఉంటాయి కనుక కింద 4 గ్యాప్స్ ఉంటాయి. అంటే పైన ఎంత ఉందో దానికన్నా ఒకటి తక్కువ అనమాట. పైన ఎంత ఉంటే n-2 ఉంటాయి కాబట్టి ఒకటి తక్కువ అంటే n-3. ఓకే, ఇది మనకి ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాము, రన్ చేసి చూద్దాం. ఇన్పుట్ 7 ఇస్తున్నా గమనించినట్లయితే చూడండి పర్ఫెక్ట్ సి ప్యాటర్న్ వచ్చింది. మీకు కొంచెం ఇక్కడ విజిబిలిటీ ఉండడం కోసం నేను ఈ స్టార్స్కి మధ్య చిన్న గ్యాప్ యాడ్ చేస్తున్నాను. సో క్లియర్గా ఉండడానికి మీరు ఒకవేళ మీకు ఇన్పుట్ అవుట్పుట్స్ ఒకవేళ మీకు ఈ ప్రోగ్రామ్ ఇచ్చినట్లయితే లేదంటే మీరు ఆలోచిస్తున్నప్పుడు ఎటువంటి ఇన్పుట్ అవుట్పుట్ ఉందో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం గ్యాప్ ప్రింట్ చేసినప్పుడు మనకి 5 ఇచ్చినప్పుడు చూడండి పర్ఫెక్ట్ సి ప్యాటర్న్ వచ్చింది. అట్లాగే ఇక్కడ మనకి 8 ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ సి ప్యాటర్న్, అలాగే 7 ఇచ్చినప్పుడు 7 ప్యాటర్న్ అనమాట. సో మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే 25 ఇస్తే 25 ప్యాటర్న్ వస్తుంది, ఏది ఇచ్చినా సరే ప్యాటర్న్ వస్తుంది. ఒకవేళ మీరు జనరలైజ్డ్గా ఈ విధంగా రాసినట్లయితే
అన్ని నెంబర్స్కి వర్కౌట్ అవుతుంది. అదే ఒకవేళ అలా కాదు నేను 7కి మాత్రమే రాయాలనుకుంటున్నాను అంటే కనుక ఇంట్ ఆఫ్ ఇన్పుట్ బదులు 7 పెట్టండి, ఇక్కడ 7 పెట్టండి, ఇక్కడ 7-1 కాబట్టి 6 పెట్టండి, ఇక్కడ 7-2 కాబట్టి 5, ఇక్కడ 7-3 కాబట్టి 4. డైరెక్ట్గా మీరు నెంబర్స్ కౌంట్ చేసేసుకొని పెట్టండి. బట్ అదేంటంటే ఓన్లీ 7కి మాత్రమే పనిచేస్తుంది, మిగతా నెంబర్స్కి పనిచేయదు. మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా టెస్ట్ కేసు ఇచ్చినప్పుడు మనం డిఫరెంట్ నెంబర్స్కి వర్క్ అయ్యేలా చేయాలి, కానీ ఈచ్ నెంబర్కి మాత్రం వర్క్ అయ్యేలా చేయకూడదు. అందుకని నేను జనరలైజ్డ్ ప్యాటర్న్ చెప్పాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెటువంటి వీడియోస్ అయినా కావాలనుకుంటున్నారా అయితే కనుక కింద కామెంట్లో చెప్పండి. ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో అయితే అడగండి.